హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవ్ ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు గణేష్ నగర్ ఏరియాలో ఉన్నానండి. ఇప్పుడు ఈ వీడియోలో మనకి ఒక లగ్జరియస్ స్టాండ్ లోన్ 3 BHK ఫ్లాట్ సేల్కి వచ్చినాయి. దీంట్లో మొత్తం 5 ఫ్లోర్స్ అయితే ఒకే ఒక్క ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్లో అయితే అవైలబుల్గా ఉందండి. ఈ వీడియోలో అయితే మీకు 5th ఫ్లోర్ చూపిస్తున్నాను, ఎందుకంటే కబోర్డ్ వర్క్ అంతా అయిపోయింది కాబట్టి ఒకసారి మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ చూస్తారని ఈ వీడియోలో అయితే 5th ఫ్లోర్ చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ముందుగా అయితే ఇల్లు స్టేర్ కేస్ ఇలా ఇవ్వడం జరిగిందండి. ఎస్ఎస్ ఫైలింగ్ అలాగే గ్రానైట్ స్టెప్స్ అంతా ప్రొవైడ్ చేశారు. కామన్ స్పేస్ అంతా కూడా ఇల్లు గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే లిఫ్ట్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, లిఫ్ట్ ఇలా ఇవ్వడం జరిగింది. ఈ లిఫ్ట్ చుట్టూ కూడా మీరు చూడొచ్చు, టైల్ క్లాడింగ్ అంతా వర్క్ చేయించారు. గణేష్ నగర్ అంటే ఎక్కడో అనుకుందండి, మన శ్రీరామచంద్ర నగర్కి బ్యాక్ సైడే వస్తుంది. ఇంకా ఫ్లాట్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇదంతా మీరు చూసేదైతే సిట్అవుట్ ఏరియా. సిట్అవుట్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. అలాగే మీరు సీలింగ్ వర్క్ కూడా చూడొచ్చు. WPVC మెటీరియల్ యూజ్ చేసి మంచి డిజైన్ చేయించారు. అలాగే ఇక్కడ సిట్అవుట్ కూడా చూడండి, మనకి ఫ్లోరింగ్ వచ్చేవాడికి వుడెన్ ఫ్లోరింగ్ చేయించారు. ఆ ప్యాటర్న్లో అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా. మనం ఆ చివర కనుక ఒక గేట్ అయితే ప్రొవైడ్ చేసుకుంటే కంప్లీట్ ఇండిపెండెంట్ అవుతుందండి. అలాగే ఈ బయట ఫినిషింగ్ సైడ్ చూడండి, బయట అంతా కూడా మనకి చుట్టూ కూడా గోడకి టైల్స్ క్లాడ్ చేయించేశారు. మొత్తం క్లాడింగ్ అయిపోయింది, టైల్ క్లాడింగ్. ఇంకా సింహద్వారానికి కూడా చూడండి, గుమ్మం చుట్టూ కూడా మనకి గ్రానైట్ అయితే క్లాడింగ్ చేయించడం జరిగింది. అది కూడా చూపిస్తున్నాను. ఇంకా సింహద్వారం కూడా చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుండింది. సింహద్వారం పక్కన ఫుల్ లెంత్ విండోస్ ఉండి ఇవ్వడం జరిగింది. ఇక ఫ్లాట్ లోపల చూద్దామండి. ఫ్రెండ్స్, మీరు ఏదైతే చూస్తున్నారో ఇదంతా కూడా సిట్అవుట్ ఏరియా, మన లివింగ్ ఏరియా అండి. ఇదంతా కూడా మనకి లివింగ్ ఏరియా వస్తుంది, చూడొచ్చు. అలాగే సీలింగ్ వర్క్ అంతా కూడా చూపిస్తాను ఒకసారి. ఫ్రెండ్స్ చూడండి, టీవీ వాల్ యూనిట్ కూడా మంచి డిజైన్ చేయించారు. టీవీ వాల్ యూనిట్ చక్కటి డిజైన్ ఒకటి చేయించారు. అలాగే పక్కన కూడా ఏదైనా ఆర్టికల్స్ అవి ప్లేస్ చేసుకోవడానికి మంచి ప్లేస్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా. ఇది లోపలికి వెళ్ళేటప్పుడు ఇంకా ఇక్కడ ఒక ఆర్చ్ కూడా ప్రొవైడ్ చేశారండి. చాలా బాగుండింది ఫ్లాట్ అయితే. మనకి టైల్స్ కూడా చూడొచ్చు, 5x2 టైల్స్ యూజ్ చేశారు. అలాగే విండోస్ కూడా గ్రానైట్ అది ఫామ్ చేయించారు. UPVC విండోస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం లోపల చూద్దామండి. డైనింగ్ స్పేస్ నుంచి అన్ని కూడా 1 by 1 చూద్దాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నంత కూడా డైనింగ్ స్పేస్ వస్తుందండి. అదైతే డైనింగ్ స్పేస్ వస్తుంది. అలాగే పూజ గది చూడండి ఫ్రెండ్స్, సెపరేట్ పూజ గది ఇలా ఇచ్చారు. పూజ మందిరం కూడా ఒక గది ఇవ్వడం వల్ల చాలా అంటే చాలా మంచిగా స్పేషియస్గా ఇచ్చారు పూజ గది కూడా. అలాగే ఇదంతా కూడా చూడండి ఒకసారి. ఈ డిజైన్ అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి. సో ఇది ఓపెన్ కిచెన్ స్టైల్. అక్కడ క్రాకరీ యూనిట్ అది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ కిచెన్ వచ్చేప్పటికి ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్, అంతా కిచెనే చూడొచ్చు. సెమీ మోడ్యులర్ కిచెన్ ఇచ్చారు. స్టోరేజ్ స్పేస్ కూడా మోర్ దెన్ సఫిషియంట్ స్పేస్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు వాష్ ఏరియా చూడండి ఒకసారి. ఇక్కడ వచ్చేప్పటికి వాష్ ఏరియా వచ్చింది. ఇంత వాష్ ఏరియానే. వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి కూడా అక్కడ ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాం. ముందుగా ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. సీలింగ్ వర్క్ కూడా అది చూడండి ఫ్రెండ్స్, చాలా మంచి డిజైన్ చేసి చేయించారు. కబోర్డ్స్ కూడా మనకి వాల్ టు వాల్ కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే టీవీ యూనిట్ అన్నీ ప్రొవైడ్ చేశారు.
నెక్స్ట్ ఇక్కడ వచ్చేపాటికి మనకి వాకింగ్ క్లాజెట్ కూడా ఇచ్చారు, డ్రెస్సింగ్ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి బాత్రూమ్ అయితే ఇలా వస్తుంది. డ్రై అండ్ వెట్ ప్రొవిజన్ కూడా చేసుకోవచ్చండి కావాలనుకుంటే. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దాము. కిడ్స్ బెడ్రూమ్ చూస్తున్నాం ఇప్పుడు. ఇది వచ్చేపాటి కిడ్స్ బెడ్రూమ్. కిడ్స్ బెడ్రూమ్లో కూడా వార్డ్రోబ్ స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు. అలాగే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ ఇలా వచ్చిందండి. టైల్స్ కూడా పై వరకు క్లాడింగ్ చేంజ్ చేశారు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. చూస్తున్నారు కదా, బాత్రూమ్ గుమ్మాలు అయితే మనకి గ్రానైట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి ఒక బాల్కనీ వచ్చింది, అది కూడా చూద్దాం ఒకసారి. ఇది కిడ్స్ బెడ్రూమ్ వైపు వచ్చిందండి బాల్కనీ అయితే, చూస్తున్నారు కదా. ఇది రోడ్ సైడ్ వస్తుంది బాల్కనీ. నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. థర్డ్ బెడ్రూమ్, ఈ బెడ్రూమ్లో కూడా టీవీ యూనిట్ అది ఇచ్చారు, అలాగే డ్రెస్సింగ్ మిర్రర్ అది ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. 3 బెడ్రూమ్లకి 3 అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చినాయండి. ఇది ఫ్రెండ్స్ టోటల్ వచ్చేప్పటికి 2137 SFT వస్తుందండి. ప్లింత్ ఏరియా అయితే 1737 SFT వస్తుంది. యూడిఎస్ వచ్చేపాటికి మనకి 61.2 గజాలు అయితే ఇస్తున్నారు. ప్రైస్ అయితే 1,10,00,000 చెప్తున్నారండి. కబోర్డ్ వర్క్స్ అన్నీ చేసిస్తారు. స్లైడ్ ప్రైస్ నెగోషియేషన్ అయితే ఉంటుంది. ఒకే ఒక్కటి ఉందండి, ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంది ఫ్లాట్. ఇది మీకైతే 5th ఫ్లోర్లో అయితే చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుండిందండి. రామచంద్రనగర్కి బ్యాక్ సైడ్ వస్తుంది. సో చాలా అంటే చాలా మంచి ప్రైమ్ లొకేషను, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు ఈ ప్రాపర్టీని అయితే. ఈ కబోర్డ్ వరకు చాలా వరకు మన బిల్డర్ ప్రొవైడ్ చేసిందండి. ఏదైనా మనకి అడిషనల్గా కావాలంటే కనుక ఇంకా మాట్లాడి చేయించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాల కోసం అయితే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ ఇచ్చాను, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే 100% లోన్స్ అయ్యేలాగా ప్రయత్నిద్దామండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.